సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి హామీతోటి. ఆ డిఎస్సిని అమలు చేసిన తర్వాత నిరుద్యోగులు ఉద్యోగం పొందిన తర్వాత ఇప్పుడు సంవత్సరం తర్వాత దాని మీద వివాదం అయితే రాచుకుంది. ఎలా చూడాలంటారు ఈ వివాదాన్ని? సార్, ఇందుట్లో పనికిమాలిన స్టేట్మెంటు, పనికిమాలిన రాజకీయాలు మాట్లాడటమే కానీ దానికి క్లియర్గా ఎవరైతే అఫీషియల్ ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన ఎడ్యుకేషన్ కోనశేషర్ గారు క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటిది ఏదీ లేదు. ఒకవేళ ఎవరికైనా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా లేకుంటే ఏ తప్పులున్నా కానీ అని ఛాలెంజ్ చేశారు. ఇంకా అంతకంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది? ఏదైనా కానీ విషయాలు ఉంటే తీసుకురమ్మనండి. ఎవరికైనా కానీ అన్యాయం జరిగింది అనుకుంటే దాన్ని రెక్టిఫై చేస్తారు. ప్లస్ ఎక్కడా కూడా మీకు సంవత్సరం నుంచి మాకు ఈ డిఎస్సిలో అన్యాయం జరిగిందని కానీ ఏది మాకు ఈ వ్యక్తికి అన్యాయం జరిగిందని కానీ ఎటువంటి వివాదాలు లేవు. వీళ్ళు రాజకీయాల కోసం ఏదో రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఈ డిఎస్సిలో తప్పులు జరిగినవి మాట్లాడటం అది చాలా హాస్యాస్పదం. అంటే ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ఆల్రెడీ 15,941 మందికి ఆల్రెడీ జాబ్స్ వచ్చి ఉన్నాయి. వాళ్ళు చేస్తానే ఉన్నారు. సంవత్సరం తర్వాత దాని మీద వివాదం రేపటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కేవలం ఒక రాజకీయ అసూయ. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత డిఎస్సి కండక్ట్ చేశారు. అదేవిధంగా 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్స్కి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్కి ఉద్యోగాలు ఇచ్చి స్వయంగా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారనమాట. వాళ్ళ దాంట్లో ఏమైనా ఒక చిన్న అన్యాయం జరిగిందా? ఎవరైనా కానీ పోలీస్ కానిస్టేబుల్స్ సెలక్షన్ అయినటువంటి వాళ్ళు ఎటువంటి వివాదాలు లేకుండా ఇచ్చారు. వాళ్ళు పోలీసు కానిస్టేబుల్స్గా రిక్రూట్ కానటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అభియోగాలు ఏం చేయలేదు కదా, మాకు అన్యాయం జరిగిందని చెప్పించని వీళ్ళు కావాలని చేస్తున్నారు. ఏమండి, వైఎస్ అంటే పాత ప్రభుత్వం టైంలో ఒక గ్రూప్ 1 పోస్టులు వాళ్ళు మూల్యాంకనం ఎక్కడ చేయాలి? గ్రూప్ 1 పోస్టులు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎక్కడ చేయాలి. ఎక్కడ చేశారు? హాయ్లాండ్లో చేశారు. చెప్తున్నానండి, హాయ్లాండ్ అనేది పిల్లలు. మరి ఎవరండి అతను? అంతకుముందు అతను ఉన్నాడు కదా, ఇంటెలిజెన్స్ ఐజీ, అతని పేరేంటి, ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు. అతన్ని దరిదాపు 3-4 సార్లు కూడా పిలిపించారు. ఎందుకంటే అతనే అప్పుడు సీతారామాంజనేయులు గారి అది హైకోర్టు కూడా నిగ్గు తెలిసింది. ఏమని? అసలు ఆ గ్రూప్ 1 పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూలంకుషంగా దాన్ని వెరిఫై చేయమని, దాంట్లో నిబద్ధతకు వీలు లేకుండా నిబద్ధతతో చేయలేదని హైకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏది? వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయమని. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆ పక్కన పెట్టేసేయకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని కొద్దిగా లూప్ లైన్లో పెట్టమంటే వీళ్ళు కొంతమందికి లూప్ లైన్లో పెట్టకుండా కొన్ని మెయిన్ ఏది ఆర్డీఓ క్యాడర్ అటువంటి వాళ్ళకి ఇస్తే, మీకు లూప్ లైన్లో పెడతామంటే తెలియదా వాళ్ళని ఏ విధంగా ఉంచాలి అనేది కూడా హైకోర్టు సూచన చేసింది. దాన్ని ఏమంటారంటే అన్యాయాలు. అది ఇక్కడ వీళ్ళు అంటుంది ఏంటంటే సార్, దీని మీద అసలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని అసలు విధుల్లోకి తీసుకోకపోవటం ఏంటి అనే మాట వాళ్ళు అంటుంది. విధుల్లో తీసుకోవటం అంటే అతని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసమే అతని సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగలేదు కాబట్టి అతన్ని మళ్ళా దానిపైన కూడా మన ఈయన కోనశేషర్ గారు వివరణ ఇచ్చారు కదా. వివరణ ఇచ్చినప్పుడు సరిపోయింది. ఇంకేదన్నా కానీ వివాదం ఉంటే ఆయనే వివరణ ఇచ్చారు కాబట్టి వివరణ తీసుకున్న తర్వాత ఇంకా దాంట్లో ఇంకా వివాదం ఏముంది? విద్యాశాఖ మంత్రి అసలు మీడియా ముందరికి ఎందుకు రాలేకపోతున్నాడు? విద్యాశాఖ మంత్రి గారు కాదండి. ఇక్కడ ఎవరైతే దాన్ని కండక్ట్ చేశారో విద్యాశాఖ మంత్రి గారు పొలిటీషియన్. కానీ అక్కడ నీకెవరు దాన్ని కండక్ట్ చేసినటువంటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇంక ఇచ్చిన తర్వాత ఇంకా అసలు విద్యాశాఖ మంత్రి ఏంది? ఈయన గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి గారు ఓకే, ఆయన శాఖ మంత్రి.
దానికి నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరు ఇచ్చుతారో ఆయన గవర్నమెంట్ ప్రతినిధి. ఆయన గవర్నమెంట్ ప్రతినిధి అయినప్పుడు కోర్టు ఎవరిని అడుగుద్ది? విద్యాశాఖ మంత్రి గారిని అడగాలి. ఎవరిని అడుగుద్ది? ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని. ఇంకా ఆయనే వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా దాని గురించి ఇంక వివాదం ఏమున్నది? అంటే దీన్ని సిబిఐ విచారణ చేయాలి. సిబిఐ విచారణ ఏంటంటే అక్కడ వాళ్ళు కొట్టుకుంటుంటే సిబిఐ విచారణ ఏది మన సిబిఎస్ఈది లీకేజ్ అయిందని ఒకసారి ఇది అది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళని అసలు మీకు కండక్ట్ చేయటం చేత కదా అని చెప్పించని బహుశా నేను చేసిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా చాలా విధిగా ఏ వింగ్ కా వింగ్ ఏది టీచర్స్ పోస్టులు కానీ లేకుంటే మామూలుగా కానిస్టేబుల్ పోస్టులు కానీ అన్నీ చాలా చక్కగా మొత్తం కండక్ట్ చేశారు. అది వాళ్ళు ఈ విధంగా కండక్ట్ చేసేసరికి వీళ్ళందరికీ నిరుద్యోగులకు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొంచెం ఇస్తున్నారంటే కనుక ఇచ్చిన హామీయే నిరుద్యోగులు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగానే డిఎస్సి కానీ ఎన్ని గ్రూప్ 1 కానీ రిలీజ్ చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా అదే హామీ ఇచ్చి అప్పుడు అందుకు అమలు చేయలేకపోయారంటారు. అమలేదండి. వాళ్ళు ఏం అమలు చేశారు అసలు? ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ అన్నారు. 5 సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ వెళ్ళలేదు. ఒక ఏపీఎస్సి గ్రూప్ 1 సర్వీసెస్ అయితే అందుట్లో ఒక మరి చాలామంది చాలా పోస్టులు అది హాయ్లాండ్లో తప్పుదిద్దారు, కంప్యూటర్లో మాన్యువల్గా కొన్ని దిద్దారు, అది ఇదని చెప్పి చాలా వివాదం రేగింది దానిపైన. ఇంకా దానిపైన వివాదం రేగి అందుట్లో ఆయన హ్యాండిల్ చేసినటువంటి ఒక రామాంజనేయులు గారిని పిలిపించి కోర్టు ఎంక్వైరీలు చేశారు. ఇంకా అంతకంటే అకృత్యాలు ఏం జరుగుతాయండి? ఒక్కొక్క పోస్ట్ 15 లక్షలకు అమ్ముకున్నాడు నారా లోకేష్ అనే మాట అయితే అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? ఏమండి, నేను అంతకుముందు ప్రభుత్వాన్ని ఒక్కొక్కటి 50 లక్షలకు అమ్ముకున్నారు గ్రూప్ 1 సర్వీసులు, లేకుంటే 1 కోటి రూపాయలకు అమ్ముకున్నారని నేనంటే సరిపోద్దా? అది ఎవరు నిగ్గు తేల్చాల్సింది? అఫీషియల్స్ చాలాసారి 15 లక్షలకు అమ్ముకునేది ఏంది? నారా లోకేష్కి ఏం సంబంధం? నారా లోకేష్ ఏంటంటే వాళ్ళు ఈ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి యొక్క పోస్ట్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. గవర్నమెంట్ పర్మిషన్ భర్తీ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఏపీఎస్సికి సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు? పోస్టులని మామూలుగా టైం పెట్టి వాళ్ళకి అప్లికెంట్స్ని అప్లై చేసుకోమంటారు. అది రొటీన్ ప్రాసెస్. ఇందులో విద్యాశాఖ మంత్రి గారికి అసలు సంబంధం. వాళ్ళు గవర్నమెంట్ ఏంటంటే పర్మిషన్ ఇస్తుంది అంతే. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేయడానికి చూస్తున్నారు. ఆగస్టులోనో లేదంటే సెప్టెంబర్లోనో మళ్ళీ టెట్ పెట్టడానికి చూస్తున్నారు. ఈ సమయంలో పాత డిఎస్సి మీద అనుమానాలు రేకెత్తించే విధంగా వీళ్ళు ప్రవర్తించడం ఎలా చూడాలంటారు? అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగులను ఏదో విధంగా రెచ్చగొట్టి ఒక విధమైనటువంటి అశాంతి కలుగజేయటం, రాష్ట్రాల్లో అశాంతి కలుగజేయటానికే కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇటువంటివన్నీ. మీకు నిన్ననే వైజాగ్లో చాలామంది నేను ఒక మీటింగ్ పెట్టుకొని దరిదాపు 600 మంది సభ్యులు వీళ్ళని ఈ విధంగా 1 year తర్వాత ఈ విధంగా ఆరోపణలు చేయడం చాలా హాస్యాస్పదం, చాలా దారుణం అని చెప్పించి వాళ్ళే చెప్పారు. ఇంకంతకంటే కావాల్సింది ఏముంది? థ్యాంక్ యూ.